మెదక్ జిల్లా చేగుంట మండలంలోని చందాయిపేట రైతు వేదికలో విత్తన మేళా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వ్యవసాయ అధికారి దేవ్ కుమార్ హాజరై రైతులకు పలు కీలక సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం ఎల్నినో ప్రభావం కారణంగా వర్షపాతం అనిశ్చితంగా ఉన్న నేపథ్యంలో రైతులు వరి సాగు చేయొద్దని సూచించారు. దాని బదులుగా తక్కువ నీటి అవసరమున్న పప్పు ధాన్యాలు, చిరుధాన్యాలు, నూనె గింజలు మరియు కూరగాయ పంటలను సాగు చేయాలని రైతులకు అవగాహన కల్పించారు. అలాగే ఆయిల్ పామ్ పంట సాగుకు ప్రభుత్వం సబ్సిడీ రూపంలో ప్రోత్సాహం అందిస్తున్నట్లు తెలిపారు. విత్తన మేళా సందర్భంగా మండలంలోని విత్తన డీలర్లు చందాయిపేట రైతు వేదికలో పప్పు ధాన్యాలు, చిరుధాన్యాలు మరియు కూరగాయల విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచారు. ఈ కార్యక్రమంలో చందాయిపేట గ్రామ సర్పంచ్ తాలూకా మహేశ్వరి సాయిబాబా, మండల వ్యవసాయ అధికారి హరిప్రసాద్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మొజామిల్, అన్నం ఆంజనేయులు, వ్యవసాయ విస్తరణ అధికారులు, విత్తన డీలర్లు మరియు రైతులు పాల్గొన్నారు. అయితే గవర్నమెంట్ ఎలినినో ప్రభావం వల్ల రైతులు అంటే నష్టపోకూడదు, అంటే ముఖ్యంగా మన మెదక్ జిల్లాలో చూసినట్టయితే పంటలు సరళి ఎలా ఉంటుందంటే 3,88,000 ఎకరాలు మెదక్ జిల్లా మొత్తం సాగు చేస్తుంది. అందులో 3,15,000 ఎకరాల వరకు మనం వరి సాగు చేస్తున్నాం. కాబట్టి ఐఎండి సూచించిన మేరకు మనము అంటే వరి పంట నీళ్ళు ఎక్కువ అవసరం ఉంటుంది. అంటే మనకి ఒక ఎకరాకి కనీసము 1,250 mm నీటి రిక్వైర్మెంట్ ఉంటుంది. సో అంటే మనకి పంట నాటేసినప్పటి నుంచి మనకి పంట కోత కోసే దశ వరకు సంపూర్ణంగా నీళ్ళు అవసరం. అంటే మనకి ఇప్పుడు వర్షపాతం తగ్గినందువల్ల మనకి బోరులు భూగర్భ జలాలు అంటుకుపోతాయి. సో మనకి బోర్ సరిగ్గా పోయేది కాబట్టి మనకి దిగుబడి తగ్గి లేదా పంట ఎండిపోయి కూడా మనకి నష్టం కలిగే అవకాశం కూడా ఉంది. కాబట్టి వ్యవసాయ శాఖ ద్వారా ప్రతి గ్రామ సభలో అంటే 99 రోజుల ప్రజా ప్రణాళిక కావచ్చు, అలాగే మన గ్రామ సభల్లో ఖేతీ బచావో అనే స్కీమ్ ద్వారా కానీ ప్రతి గ్రామ సభల్లో మేము రైతులందరికీ సమాచారం ఇచ్చింది ఏంటి అని అంటే, ముఖ్యంగా మనకి ఆగస్ట్ నుంచి సెప్టెంబర్ మనకి ఎప్పుడు పంటకి నీరు అవసరం ఉంటుందో ఆ టైంలో వర్షపాతం తగ్గొచ్చు లేదా అసలే వర్షాలు రాకపోయే ప్రమాదం కూడా ఉంది. సో ఆ సమయంలో ముఖ్యంగా మనకి వరి పంట తీసుకున్నట్టయితే పిలకలు పెట్టే దశ నుంచి గింజ పాలు పోసుకునే దశ వరకు ఉంటుంది. సో ఆ టైంలో మనకి నీరు అందకపోతే పంట మొత్తం ఎండిపోతుంది. సో రైతులు నష్టపోతారు అనే ఉద్దేశంతో ఆరుతడి పంటలు అంటే మనకి పంట అవసరమైన మేరకు అంటే మనకి ఒక్కొక్క పంటకి కనీసం 4 నుంచి 5 తళ్ళు అవసరం ఉంటుంది. సో ఉదాహరణకి కంది కావచ్చు, మినుము, పెసర, మొక్కజొన్న లేదా సూర్యపూలు, అట్లాగే మనకి చిరుధాన్యాలు లేదా ఆమ్దము, శనగ ఇట్లాంటి పంటలు మనం వేసుకోవడానికి అవకాశం ఉంటుంది.